నీకు చిరంజీవి డైలాగులు వస్తాయి సినిమా చూలే 150 సరే 150 చూడకున్నా సరే ఖైదీ నెంబర్ 150 చూసా బాలకిష్టి సార్ 100వ సినిమా చూసినా చూసా 2 సినిమాలు ఫస్ట్ డే అనీక్షాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం మంచిగా అనిపించింది సూపర్ అబ్బా అంటే మన చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొస్తాయి నాకు కూడా ఇచ్చినంటే మంచిగా ఉండి అనిపించింది దాంట్లో ఏది రెండిట్లో ఏ సినిమా అయితే నువ్వు చేస్తావు నేనా నీ ఖైదీ 150 రెండు కలిపి చేస్తా శాతకర్ణి సినిమాలా శాత 150 నీరు శాత 150 కాదు శాతకర్ణి సినిమాలో నేను చేసిన అనుకో చిరంజీవి సార్ లెక్క చేస్తా అప్పుడు ఇంట్లో పాట పెట్టేస్తా నీరు 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 రైతు కంట నీరు ఎవ్వరు పట్టుకోలేరు ఎవరు పట్టించుకోరు అంటున్నాను పాటలు డైలాగ్ లెక్క చెప్తే అయిపోయి 2 సినిమాలు కలిపి హిట్ అవుతుంది మీరు ఒకవేళ హీరోగా సినిమా చేస్తే ఏ సినిమాని రీమేక్ చేస్తారు మీరు ఆల్రెడీ వచ్చిన సినిమాని ఏదైనా మీరు రీమేక్ చేసి మీరు హీరోగా చేయాలంటే ఏ సినిమా చేస్తారు ఇప్పుడా రాజులది మంచిగా సూట్ అవుతుంది నాకు బాహుబలి ఏంటి నాన్న అందులో మొత్తము పాత గోడలే ఉంటాయి ఒక్క ఇంటికన్నా సున్నం ఉంటది పాతగా ఉంటాయి ఇండ్లు కోటలు కదా రాళ్లతో కట్టిరు కొత్త ఇండ్లు ఉండాలి పోనీ ఏదైనా రొమాంటిక్ సినిమా అట్లాంటిది ఏమన్నా అంటే అది అందులో కూడా కష్టమే ఫర్బాస్ ఇప్పుడేమో రాజు అయిపోయింది ఆయన ఫర్బాస్ అంటే మిర్చి కూడా కమల్ యాక్షన్ లెక్క రజనీకాంతం సార్ లెక్క ఆయన కబాలి చేస్తా వద్దు అది హీట్ కాలేదు అది హీట్ కాలేదు శాతకర్ణి లెక్కనే చేస్తాం డైలాగులు సమయం లేదు మిత్రమా బిరగ తీసుకుందామా మిత్రమా ఇట్లా మంచిగా ఉంటాయి చిరంజీవి సార్ లెక్క కూడా ఇష్టం ఎందుకంటే ఎవ్రీ టైం సంక్రాంతికి మనకి అటు చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది వెంకటేష్ గారిది నాగనారి నలుగురు వచ్చేవి సినిమాలు పండగ నారాయణమూర్తి అన్న సినిమా చూసినా లేదు ఇంకా చూడలేదన్నా